ఓం నమ శివాయ. మహాశివరాత్రి పండుగ. ఈ పండుగ రోజు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే సకల పాపాలు పోతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. అంతేకాదు తాము కోరుకునే కోరికలన్నీ తీరుస్తాడని గట్టిగా నమ్ముతారు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశుల వారిలో ఏ రాశి వారు శివుణ్ణి ఎలా ఆరాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి. శివుణ్ణి జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ జ్యోతిర్లింగం కాబట్టి మేషరాశి చక్రంలో జన్మించిన వారు సోమనాథ జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి. మహాశివరాత్రి పర్వదినాన సోమనాథుణ్ణి ఆరాధించటం మరియు పూజించటం కష్టమనిపిస్తే సమీపంలోని శివాలయానికి వెళ్ళి సోమనాథ్ గురించి ధ్యానం చేయాలి. తరువాత శివుడికి మీరు పూలు ఆకులు సమర్పించాలి. వృషభ రాశి. ఈ రాశి వారు మల్లికార్జున స్వామిని ఆరాధించాలి. ఈ ఆలయం శ్రీశైలంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఈ ఆలయం గురించి బాగానే తెలుసు. అయితే ఆ పర్వదినాన మీకు అక్కడికి వెళ్ళటానికి సాధ్యం కాకపోతే మీరు శివుడి దయ పొందటానికి సులభమైన మార్గం, మీరు మహాశివరాత్రి రోజున గంగ నీటిలో ఏ శివలింగాన్నైనా పూజించాలి. తరువాత శివలింగానికి పత్రిని అంటే ఆకులను సమర్పించాలి. మిథున రాశి. ఈ రాశి వారు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి. ఈ దేవుణ్ణి ఆరాధించేవారు అకాల మరణం భయం ఉండదు. మహాశివరాత్రి రోజు ఈ దేవుణ్ణి పూజించటం వల్ల మీరు ఈ ఏడాదంతా సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. అయితే ఆ మహాకాళేశ్వర స్వామిని దర్శించుకోలేని వారు ఈ దేవుణ్ణి మనసులో తలుచుకొని ధ్యానం చేయాలి. అలాగే శివలింగానికి పాలతో మరియు తేనెతో అభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించాలి. కర్కాటక రాశి. ఈ రాశి చక్రంలో జన్మించిన వారు మధ్యప్రదేశ్లోని నర్మదా తీరంలో ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఆరాధించాలి. ఈ రాశివారు ఓంకారేశ్వర్ గురించి ధ్యానం చేయాలి. అంతకంటే ముందు పంచామృతాలతో స్నానం చేయాలి. అనంతరం బిల్వపత్రాన్ని సమర్పించాలి. ఆ తరువాత శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. విద్యార్థులు కూడా ఇలా పూజలు చేస్తే వారికున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. సింహరాశి. ఈ రాశి చక్రం వారు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పూజించాలి. మహాశివరాత్రి సందర్భంగా సింహరాశి వారు ఈ లింగాన్ని దర్శించుకున్న, ఈ స్వామిని ఆరాధించిన వారికి ఏడాదంతా ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆ పర్వదినాన శివలింగాన్ని గంగాజలంతో అభిషేకం చేస్తే, బిల్వపత్రాలతో పూజిస్తే అఖండమైన ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా చేస్తే కూడా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో అడ్డంకులు, ప్రభుత్వ సంబంధిత పనులలో సమస్యలు తొలగిపోతాయి. కన్యారాశి. ఈ రాశి వారు మహారాష్ట్రలోని భీమా నది ఒడ్డున ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని పూజించాలి. ఈ పండుగ రోజున శివుని అనుగ్రహం కోసం పాలల్లో నెయ్యి కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత పసుపు, శమీ వృక్ష ఆకులతో పూజించాలి. అలాగే భగవతే రుద్ర మంత్రాన్ని జపించాలి. ఆ విధంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు ఈ ఏడాది పొడవునా మీకు ఆర్థిక పరంగా బాగా కలిసొస్తుంది. తులారాశి. ఈ రాశి వారు తమిళనాడులోని రామేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. మహాశివరాత్రి రోజున ఈ రామేశ్వర్ జ్యోతిర్లింగాన్ని చూడలేని వారు ఒక కుండలో నీళ్లు వేసి శివలింగానికి అభిషేకం చేయాలి. శివుడికి ఇష్టమైన పూలను సమర్పించాలి. అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి. వృశ్చిక రాశి. గుజరాత్లోని ద్వారకా జిల్లాలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగం వృశ్చిక రాశి వారికి సంబంధించింది. ఇక్కడికి వెళ్ళలేని ఈ రాశి ప్రజలు మెడలో పాములహారం ధరించిన శివుణ్ణి ఆరాధించాలి, ధ్యానించాలి. మహాశివరాత్రిలో ఈ దేవదేవుణ్ణి ఆరాధించటం వల్ల ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని చూడలేని వారు
మీ సమీపంలోని శివాలయంలో పాలు, బంతిపూలు, అలాగే బిల్వపత్రాలు సమర్పించాలి. దీనివల్ల మీకు సంపద పెరిగే అవకాశం కనిపిస్తుంది. ధనస్సు రాశి. వారణాసిలోని విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఈ రాశి వారికి సంబంధించింది. మహాశివరాత్రి రోజున ఈ రాశి చక్రం వారు గంగా నీటిలో కుంకుమ పువ్వు కలిపి శివుడికి సమర్పించాలి. అలాగే బిల్వపత్రాలు, పసుపు లేదా ఎర్రటి పూలతో ఆరాధించాలి. ఇలా చేయటం వల్ల మీకు మానసిక చింతల నుండి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మకర రాశి వారికి సంబంధించింది. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. మహాశివరాత్రి రోజున గంగాజలంలో బెల్లం కలపండి. ఆ జలంతో శివుడికి అభిషేకం చేయండి. నీలి పువ్వులను అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 5 సార్లు జపించాలి. దీనివల్ల మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. కుంభరాశి. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ కుంభరాశి వారికి సంబంధించింది. ఇక్కడికి అక్షయ తృతీయ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి మహాశివరాత్రి సమయంలో కేదార్నాథ్ను చూడలేం. అయితే కుంభరాశి వారు మహాశివరాత్రి నాడు కేదార్నాథ్ను తలుచుకొని ధ్యానం చేయాలి. తామర పువ్వులను ఓం నమః శివాయ అని జపిస్తూ సమీపంలోని శివాలయంలో సమర్పించాలి. ఇలా చేస్తే ఏడాది పొడవునా మీకు శత్రువులు, ప్రత్యర్థుల భయం అనేది ఉండదు. ఇంకా అనేక ప్రయోజనాలు పొందుతారు. మీనరాశి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని గ్రీనేశ్వర్ జ్యోతిర్లింగం మీనరాశికి చెందింది. ఈ రాశివారు మహాశివరాత్రి రోజున కుంకుమ పువ్వును పాలల్లో వేసి శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆవు నెయ్యి మరియు తేనెను శివుడికి సమర్పించాలి. అలాగే బిల్వపత్రాలు కూడా సమర్పించాలి. ఇలా చేస్తే శివుడు మిమ్మల్ని అనుగ్రహించి మీ సమస్యలని నెరవేర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓం నమః శివాయ. 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 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.